అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా నాన్నగారైన వేమూరి చిరంజీవి గారి గురించి చిన్న వీడియో. మా వేమూరి ఫ్యామిలీ, మా నలుగురు సిస్టర్స్ పద్మా సురేష్, లలితా నారాయణ్, సీతాకృష్ణ, విజయ శర్మ విడుదల చేస్తున్నాం. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హిస్ లెగసీ. వారి ప్యాషన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్, డెడికేషన్ టు టీచింగ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ టెన్నిస్ ఇవన్నీ చాలామందిని ప్రేరేపిస్తూ ఉన్నాయి. అలాగే వారి ఈనాటి ఉన్నత స్థితికి మా అమ్మ శ్రీమతి విమల సహకారాలు ఎంతో ఉన్నాయి. ఈ నివాళి మా ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతకు ఒక చిన్న రూపం. మా నాన్నగారు స్కూలింగ్ నర్సరావుపేట, గుంటూరు జిల్లాలో జరిగింది. వారి నాన్నగారు అంటే మా తాతగారు లేట్ వేమూరి శ్రీరాములు గారు కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా నర్సరావుపేటలో జాబ్ చేసేవారు. ఆయన మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ యూసేజ్ అనే పుస్తకం కూడా రాశారు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత BA ఆనర్స్ ఇంగ్లీష్ను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 1958లో 20 ఏళ్ల వయసులోనే ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. మొత్తంగా 38 సంవత్సరాలు ప్రతిష్టాత్మక ఉపాధ్యాయ సేవల అనంతరం 1996లో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం మా నాన్నగారు BSRB అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఇంగ్లీష్ కోచింగ్ అందించారు. 2000లో ఏకైవికే డిగ్రీ కళాశాలలో, తర్వాత ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్లో 5 సంవత్సరాలు ఇంగ్లీష్ బోధించారు. MA ఇంగ్లీష్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తరగతులను కూడా తీసుకోవడం ద్వారా బోధనలో తనకున్న అపారమైన ఆసక్తిని చాటి చెప్పారు. అంతేకాకుండా పదవీ విరమణ తర్వాత వివిధ అంశాలలో రచనలు, అనువాదాలు చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు త్యాగరాజ స్వామి వారి ప్రహ్లాద భక్తి విజయం ఇంగ్లీష్లో అనువదించి వారికిచ్చారు. వారి భావసంపన్నమైన కామెంటరీ ద్వారా ఖాలిద్ గిర్బన్స్ ది ప్రాఫిట్లోని ఆధ్యాత్మిక మరియు మానవత్వ విలువలను లోతుగా వివరించారు. అంతేగాక దాన్ని తెలుగులో అనువదించి ప్రాంతీయ పాఠకులకు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది భాష యందు వారికున్న నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. డాక్టర్ ఆకుని విశ్వనాథం గారి ఓంకార దర్శనం అనే తాత్విక రచనను ఇంగ్లీష్లోకి అనువదించడంలో ఆధ్యాత్మిక జ్ఞాన పరంపరకి భాష అడ్డురాదని ఆయన సంకల్పం కనిపిస్తుంది. గ్లామర్ ఆఫ్ గ్రామర్ శీర్షికతో ఇంగ్లీష్ గ్రామర్, లాంగ్వేజ్ టీచింగ్ గురించి వీరు రాసిన అనేక వ్యాసాలు ప్రతిష్టాత్మకమైన పత్రిక ది హిందూలో ప్రచురింపబడినాయి. ఇవి ఇంగ్లీష్ భాషా బోధనలో ఆయన చిరస్థాయిగా నిలిచే కృషికి సాక్ష్యంగా నిలుస్తాయి. భగవద్గీత గురించి భగవద్గీత అండ్ ఎలిమెంటరీ అప్రైజల్ అనే శీర్షికతో వీరు రాసిన మినీ కామెంటరీ ఆధ్యాత్మిక భావాలను విద్యార్థులకు సరళంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతో కీలకంగా నిలిచి ఉంది. కేవలం అనువాదాలే కాకుండా వీరు స్వంతంగా తెలుగులో, ఇంగ్లీష్లో అనేక కవితలు రాశారు. వీరి బహుముఖ ప్రజ్ఞను గుర్తించి PMKM ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఒంగోలు వారు కౌమిత్ర బిరుదు ప్రదానం చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వారు ప్రచురించిన ది టేల్ వి టెల్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథంలో మా నాన్నగారు రచించిన ది టూరిస్ట్ స్మార్ట్ భైరవకోన వ్యాసం పలువురు ప్రశంసలు పొందింది. ఈ వ్యాసం భైరవకోన అందాలను ప్రతి అక్షరంలో ఆవిష్కరించింది. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో సినీ నటి సావిత్రి గారి కుమార్తె చేతుల మీదుగా అందుకున్న మహానటి సావిత్రి పురస్కారం ఆయన జీవితంలోని అత్యంత గౌరవనీయమైన ఘట్టాల్లో ఒకటి. Beyond his academic and literary accomplishments, he is an exceptional tennis player. He has participated in approximately 200 tournaments, winning over 100 titles across various categories. Remarkably, he held the #1 ranking in India for 3 consecutive years in the veterans category. తెలుగు వాళ్ళ సౌలభ్యం కోసం మరియు టెన్నిస్ అభిమానుల కోసం టెన్నిస్ స్టెప్ బై స్టెప్ ఫర్ లెర్నర్స్ అనే పుస్తకాన్ని తెలుగు భాషలోకి అనువదించారు. His favorite quote is, "Tennis is a royal game and age is no barrier to playing it." Staying true to these words, even at the age of 87, he continues to practice tennis regularly at Hydri Club in Ongole. మా నాన్నగారు చాలా అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. 40 ఏళ్ల క్రితం కూడా మేమందరం ఆడపిల్లలమే, అయ్యో మగపిల్లలు లేరే అని ఎప్పుడూ ఫీల్ అవ్వకుండా మా వ్యూస్ని ఫ్రెండ్లీగా పంచుకుంటూ మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. అంతేకాదు అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఆయనకి ఫ్రెండ్సే. కొసమెరుపుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు, మరుదూరు రాజా గారు మా నాన్నగారి స్టూడెంట్స్ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ గురు పౌర్ణమి రోజున మా మొదటి గురువైన మా అమ్మా నాన్నలకు మా సిస్టర్స్ అందరూ కలిసి సమర్పిస్తున్న చిన్న చిరు కానుక.